డియర్ స్టూడెంట్స్, ఈ రోజు జరిగినటువంటి ఇంటర్ మ్యాథ్స్ 2B కి సంబంధించినటువంటి ఆన్సర్స్ కి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. 1A 1B 2A 2B కి అన్నికి సంబంధించినటువంటి టీఎస్ ఇంటర్మీడియట్ పేపర్స్ అన్ని కూడా ఏ స్టెప్స్ ఏంటి, ఎన్ని మార్క్స్ చేస్తారు, ఫార్ములా రాస్తే అలా మార్క్స్ ఇస్తారా, ఎక్కడ మార్క్స్ కట్ చేసే విధానం ఉంది, అలాగే స్పాట్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు, మీకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే ఏంటి, అంటే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ రాస్తే ఎన్ని మార్కులు వేస్తారు, ఇలా ఒకసారి మీరు చూస్తే క్లారిటీ వస్తుంది. ఏ స్టెప్కి ఎన్ని మార్కులు వేస్తారు అనే అంశం తెలవాలి, ఎక్కడ మార్క్స్ కట్ చేస్తారు, అలానే ఏదైనా పేపర్స్లో మిస్టేక్స్ వస్తే దాన్ని ఎలా పరిగణిస్తారు, ఈ అంశాలన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా మీకు రిజల్ట్స్ వచ్చేంత వరకు నేను మీకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. కాబట్టి విలువైన సమాచారాన్ని అందిస్తున్నందుకు ఇప్పుడే మన ఛానల్ సబ్ చేయడం అయితే మర్చిపోకండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో లెట్స్ గో టు వీడియో. సో డియర్ స్టూడెంట్స్, ఇది మ్యాథ్స్ 2B ఈరోజు జరిగినటువంటి టీఎస్ ఇంటర్ మ్యాథమెటిక్స్ 2Bకి సంబంధించిన ఆన్సర్స్కి. సో కొంచెం ఏంటంటే 7 మార్క్స్ విషయంలో కొంత స్టూడెంట్స్ అయితే డిసప్పాయింట్లో ఉన్నారు. అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ కానీ పారాబోలా క్వశ్చన్స్ కానీ అని అనుకుంటున్నారు. ఓవరాల్గా అయితే పేపర్ కొంచెం 2A కంటే కూడా కొంచెం డిఫికల్ట్ లెవెల్లోనే ఉంది. సో ఒకసారి మీ స్కోర్ కూడా చూసుకోండి, ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్కి ఇస్తే ఎన్ని మార్కులు అనేది చూసినప్పుడు ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నారు. సో ఇక్కడ C2,4 రావాలి, అట్లా R వచ్చేసి రూట్ 61 రావాలి. సెకండ్ క్వశ్చన్ లొకేట్ అన్నారు కాబట్టి S11 కనుక్కుంటే S4,2 చేస్తే నీకు ఇక్కడ గ్రేటర్ దాన్ 0 వస్తుంది కాబట్టి బయట ఉంటుంది, 9/2 వస్తుంది. థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ అన్నారు. సో రెండింటి కామన్ కార్డ్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుందండి, నేను చేయలేదు, మీరు చేసుకోండి. ఫోర్త్ ఏంటి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ పారాబోలా అన్నారు. సో ఇక్కడ మీకు 5/2 అని ఇచ్చారు కాబట్టి 1/2 అన్నారు. ఇక్కడ y1² = 2x1 ఫార్ములాలో పెట్టేసుకుంటే నీకు 2 ± 2 రావాలి ఆన్సరు. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఫైండ్ 4C అన్నారు కాబట్టి బై 144తో దీన్ని బోత్ సైడ్స్ డివిజన్ చేసుకున్నప్పుడు ఈ అనేది 5/3 వస్తుంది. అలాగే ఈ క్వశ్చన్కి ఏంటంటే √2x² హోల్ పవర్ 1/3 చేసుకొని దీన్ని డైరెక్ట్గా మీరు ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. సో నేను చేయలేదు, అది చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ పవర్ అన్నారు కాబట్టి x² t అనుకోండి, అప్పుడు 2x dx dt అయితే dx dt/2x అయింది కాబట్టి ఆ 2x a 2x క్యాన్సిల్ అయిపోయి వస్తుంది. ఒకసారి అది కూడా మీరు వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ mod of 2 - x అన్నారు. 0 to 2 ఒకసారి, 2 to 4 ఒకసారి తీసుకుంటే 4 వస్తుంది. ఇక్కడ 0 to 5/2 సైన్ పవర్స్ అన్నారు కాబట్టి దాని ఆన్సర్ 6/7 × 4/5 × 2/3 చేస్తే 16/35 వస్తుంది. 10th క్వశ్చన్ x² + y² = r² చేసుకొని dydx అనుకుంటే -x/y వస్తుంది కాబట్టి ఆర్డర్ అనేది ఖచ్చితంగా దానికి ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇవి 2 మార్క్స్. 11th క్వశ్చన్ చూసినప్పుడు x(x1 + y(y1 + g) ఆ ఫార్ములాలో పెట్టేసుకుంటే 5x + y -17 వస్తుంది, టాంజెంట్ అన్నారు కాబట్టి. 12th క్వశ్చన్కి 2g(g' + 2f f' = c + c' లో కనుక్కున్నప్పుడు మీకు ఆ వాల్యూస్ అన్ని పెట్టి సాల్వ్ చేస్తే ఈ ఆన్సర్ రావాలి. x² + y² + 6x - 3y = 0 రావాలి. 13th క్వశ్చన్ కూడా ఇది మీరు డైరెక్ట్ చేసుకునేదే, ప్రూఫ్ ఇక్కడే ఉంది కాబట్టి దానికి నేను సొల్యూషన్ రాయలేదు. 14th క్వశ్చన్ ఏంటంటే టాంజెంట్ అన్నారు కాబట్టి y = -4x - k అంటే y = mx + c తీసుకొని ఇది c² = a² m² b² పెడితే k + r - 7 వస్తుంది. 15th క్వశ్చన్ ఊజ్ పోసి అన్నారు. 4,2 8,2 అన్నారు కాబట్టి సెంటర్ 6,2 AE2 వస్తుంది, E2 వస్తుంది. నెక్స్ట్ స్మాల్ a1 b² = a² × e² - 1 ఫార్ములా పెట్టేసుకుంటే 3x² - y² - 36x + 4y ఓకేనా, ఇలా సాల్వ్ చేసుకుంటాం. 101 = 0 వస్తుంది. నెక్స్ట్ 16th ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజియన్ అన్నారు. అంటే x² - 2x = 0 కాబట్టి x = 0,2 అయింది. దీని ఇంటిగ్రేషన్ 0 to 2x - x² dx చేస్తే 4/3 రావాలి ఆన్సర్. ఇవన్నీ కూడా 7 మార్క్స్.
4 మార్క్స్. ఇక్కడ 2x dx ఈక్వల్ టు 2y ఈ మెథడ్ చేసుకుంటా. వేరియబుల్ అండ్ సపరబుల్ క్వశ్చన్ ఇది. లాగ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ లాగ్ c కాబట్టి రెండు సైడ్ల లాగర్థం క్యాన్సిల్ చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ c రావాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇక 18th క్వశ్చన్ చూస్తే s ఈక్వల్ టు ఇలా తీసేసుకొని -2, 3 లైస్ ఆన్ s, 0 4, 5 లైస్ s, 0 ఈ ఫార్ములా అప్లై చేసుకొని మీకు 4g ప్లస్ 6f ప్లస్ c0 8g ప్లస్ 10f ప్లస్ ఈ రెండింటి సాల్వ్ చేసుకుంటే ఫైనల్గా మీకు 3 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6 67 ఈక్వల్ 0 వస్తేనే మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఫైండ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. చాలా మంది ఏంటంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ చేసుకున్నారు, కాన్సైక్లిక్ చేసుకున్నారు, 3 వెంటెక్స్ ఇచ్చినప్పుడు చేసుకున్నారు. సో ఇక్కడ R1 అట్లా C2 R2 C1 ఇవన్నీ కనుక్కొని 1:3 రేషియో కాబట్టి అలా మీరు కనుక్కుంటే x మైనస్ 1 ఈక్వల్ 0 వస్తుంది. అంటే x ఈక్వల్ 1 ఒకటి 3x ప్లస్ 4y మైనస్ 21 రావాలి. 20 క్వశ్చన్ చూస్తే ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెంటెక్స్ అన్నారు, పారాబోలా సంబంధించింది. సో ఇక్కడ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ -4 ఆఫ్ x మైనస్ 7/4 అంటే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ -4 ఇంటూ x మైనస్ hలో రాసుకుంటే h, k 7/4, 2 -2 అలా మీకు డైరెక్టిస్టిక్ x మైనస్ h మైనస్ a 0. అలాగే యాక్సెస్ వచ్చేసి y యాక్సెస్ వచ్చేసి y మైనస్ k ఈక్వల్ 0. ఇవన్నీ ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్టెడే. tan x/2 ఈక్వల్ t అనుకుంటాం. అలాగే దీన్ని సీకెంట్ స్క్వేర్ x/2 dx ఈక్వల్ dt ఆ ప్రాసెస్ చేసుకున్నప్పుడు sin x ఈక్వల్ టు 2t/1 ప్లస్ t స్క్వేర్ cos x ఈక్వల్ 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. ఇదంతా చేసి సబ్స్టిట్యూషన్ చేస్తే లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x/2 ప్లస్ c రావాలి. నెక్స్ట్ రిడక్షన్ tan టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2x ఇంటూ tan స్క్వేర్ x dx ఈక్వల్ 0 దీన్ని స్టార్ట్ చేస్తాం. సో ఇది మీకు ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. నెక్స్ట్ 23rd క్వశ్చన్ cos x ఈక్వల్ t అనుకున్నప్పుడు sin x dx ఈక్వల్ dt x ఈక్వల్ 0 to 5 కాబట్టి t ఈక్వల్ 1 to -1 అయింది. అప్పుడు ఆన్సర్ ఏంటంటే 5 ఆఫ్ tan ఇన్వర్స్ t -1 to +1 కాబట్టి 5²/4 రావాలి. 24 క్వశ్చన్ dy/dx ప్లస్ py ఈక్వల్ q లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్ ఇది. if ఈక్వల్ e పవర్ tan x కాబట్టి e పవర్ log mod secant x దాని secant x వస్తుంది. జనరల్ సొల్యూషన్ y ఇంటూ secant x ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఇంటూ secant dx కాబట్టి ఫైనల్ మీకు log mod secant x ప్లస్ c రావాలి. సో ఇది మీకు 2bకి సంబంధించినటువంటి ఆన్సర్స్కి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.